13 तोले से जायद सोना, 1 किलो चांदी बरामद। पुलिस कमिश्नर नागाराजू की प्रेस कॉन्फ्रेंस। जिला निजामाबाद के आरमूर शहर में मुख्तलिफ मुखफ़िल मकानों में सरखे की वारदातें में मुलविस आदि सारिक रवि साकिन आरमूर को आज पुलिस ने गिरफ्तार किया और इसके कब्जे से 13.6 तोले सोने के जेवरात और 1 किलो 300 ग्राम चांदी की अशिया को बरामद करते हुए जब्त किया। निजामाबाद पुलिस कमिश्नर नागाराजू ने आज आरमूर पुलिस स्टेशन में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में गिरफ्तार सारिक रवि और जब्त शुदा सोने चांदी के जेवरात व अशिया को मीडिया के रूबरू पेश किया। मुलजिम रवि साकिन कंदीम पल्ली गांव जिला नारायणपेट के रहने वाला है। इसने साबिक में हैदराबाद के मुख्तलिफ कॉलोनियों में मुखफ़िल मकानों में 14 वारदातें अंजाम दी। साल 2017 में जेल से रिहा होने के बाद बीवी बच्चों के हमरा आरमूर शहर में एक किराए के मकान में रहकर अपनी जिंदगी की गुजर बसर कर रहा था और मेहनत मजदूरी के जरिए अपनी बीवी व बच्चों की किफालत कर रहा था। इसने साल 2021 माह मार्च में आरमूर में वाक़े वेंकटेश्वरा कॉलोनी, जून 2021 में महालक्ष्मी कॉलोनी, सितंबर 2021 में विद्यानगर कॉलोनी, अक्टूबर 2021 में वेंकटेश्वरा कॉलोनी और नेहरू कॉलोनी आरमूर बशमूल जुमला 5 मकानों में सरखे की वारदातें अंजाम दी। आज आरमूर रेलवे स्टेशन के करीब मुश्तबा हालात में नजर आने पर रेलवे पुलिस ने इसे हिरासत में लिया और तफ्तीश के बाद इसके कब्जे से मसरूखा अशिया बरामद होने पर इसे जब्त किया और सारिक रवि को रिमांड के लिए भेज दिया गया। पुलिस कमिश्नर नागाराजू ने आरमूर SHO श्रीधर, SI श्रीकांत, क्राइम पार्टी स्टाफ गंगा प्रसाद, D प्रसाद, विनय आनंदम प्रशांत की सताइश की। इस मौके पर आरमूर ACP रघुवीर व दीगर मौजूद थे। నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు మల్లెల రవికుమార్. ఇతను నేటివ్ ఆఫ్ నారాయణపేట. ఇక్కడ గత కొన్ని రోజులుగా రాత్రిపూట దొంగతనాలు చేయడం, ఏదైతే హౌస్ లాక్ ఉందో నైట్లో వెళ్ళి లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేయడంలో ఇతను ప్రొఫెషనల్ దొంగ. కరెక్ట్గా లాక్ బ్రేకింగ్ అవన్నీ చేసి కరెక్ట్గా ఎవరికి తెలియకుండా సింపుల్గా ఎరగొట్టేస్తాడు లాక్ని. లాక్ చేసి కొట్టేసి ఎంట్రీ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాడు. ఇతని వద్ద నుండి సుమారుగా ఒక 2.5 లక్షల ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. గోల్డ్ వచ్చేసి 13 తులాల 6 గ్రాములు, 1 కిలో వెండి, కిలో 300 గ్రాముల వెండి వరకు రికవర్ చేయడం జరిగింది. ఇతను పలు మన కాలనీలలో ఆర్మూర్ను టార్గెట్ చేసుకున్నాడు. ఆర్మూర్ టార్గెట్ చేసుకొని ఇక్కడనే ఒక మహిళతో పరిచయం పెట్టుకొని ఇక్కడనే ఉండుకుంటూ ఈ దొంగతనాలు చేస్తున్నాడు. మనకు మహాలక్ష్మి కాలనీలో దొరికిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, మహాలక్ష్మి కాలనీలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని సేకరించిన SI శ్రీకాంత్ మరియు క్రైమ్ గంగా ప్రసాద్ అండ్ వినయ్ ఆనంద్ వీళ్ళ టీంను ACP ఆర్మూర్ ఆధ్వర్యంలో మరియు ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కరెక్ట్గా అతన్ని ఐడెంటిఫై చేసి అతను మన లోకల్ వాడు కాదని నిర్ధారించుకొని ఎక్కడ వాడని సమాచారం పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మన సీసీ ఫుటేజ్ ఆధారంగా దొరికింది కాబట్టి ఆర్మూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా అందరూ నేను సైతం మాతో పాటు కెమెరాలు పెట్టుకుంటే తప్పనిసరిగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. మా డీజీ గారు ప్రతిసారి చెప్తుంటాడు, ఒక కెమెరా 100 మంది కానిస్టేబుల్స్తో సమానం. కాబట్టి ఆర్మూర్లో ఉన్న ప్రతి పౌరునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సీసీ కెమెరాలు పెట్టుకోండి, పోలీస్తో కమ్యూనిటీ పోలీస్ భాగం కాండి అని కోరుకుంటున్నాం. ఈ రోజు కానీ సీసీ కెమెరా దొరకకుంటే ఇంకా మనకు చాలా ఇంట్లో దొంగతనం అయ్యేది ఉంది. ఈ ఫుటేజ్ ద్వారా మా టీం మంచి వర్క్ చేసి వారిని అభినందిస్తున్నా. వారికి క్యాష్ రివార్డ్ మరియు ఇన్స్పెక్టర్కు SIకి పేపర్ రివార్డ్ కూడా పంపించడం జరుగుతుంది. సో ఇతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.